ఉన్నానండి, పాట పాడుకుందాం. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి, ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగింది. ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్న మాటలు దేవుడు పంపించిన మాటలండి. ఇవి దేవాతి దేవుడు తెలియచేయమన్న మాటలు. మీరు ప్రేమతో మేము చెప్పుచున్న మాటలు వింటున్నారని మేమందరము కూడా ఆశపడుతూ ఉన్నాము. యేసుక్రీస్తు వారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన సర్వసృష్టికర్త కనుక ఆయన ఇలా చెప్తూ ఉన్నారండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. శాశ్వతమైన ప్రేమ, అవునండి. ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు కదా. మన గృహంలో తల్లిదండ్రులు ఉంటారు, ప్రేమిస్తారు బిడ్డల్ని. ఏ విధముగా అంటే ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, వారి బాధ్యతలు అప్పగిస్తారు, వారు ప్రేమించగలుగుతారు. తర్వాత వారు బయటకు వెళ్ళాక వారు అంతగా తల్లిదండ్రులు అంతగా ప్రేమిస్తారు కానీ వారి బిడ్డలకు బట్టి, కానీ అంతగా ఆ ప్రేమను చూపించలేరు. అలాగే స్నేహితులు ఉంటారండి, ఏదో ఒకటి ఆశిస్తే, అంటే వారు ఉన్న స్థితిని బట్టి, వారున్న అందాన్ని బట్టి, వారు ఉన్న హోదాన్ని బట్టి వారు ప్రేమిస్తారు స్నేహితులు. అదే ఏదైనా మాట శ్రద్ధ వచ్చిందంటే వాళ్ళు స్నేహితులు కూడా ఎంత మంచి స్నేహితులైనా, బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ వాళ్ళు విడిపోయే ప్రేమ ఉంటుందండి. ఎందుకంటే ఆ ప్రేమ ఈ లోక ప్రేమ కనుక. తల్లిదండ్రులైనా, లేకపోతే సహోదరులైనా, లేక స్నేహితులైనా, ఎవరైనా కొంతవరకే ప్రేమిస్తారండి. వారు పరిమితి కొంతవరకే ప్రేమించగలరు. కానీ దేవాతి దేవుడు ఏమంటున్నారంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే ఈ లోకంలో మనం అందరము ఉంటామండి. ఒక దినాన అందరము చనిపోవాలి. మనం పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాలి. కానీ
దేవాతి దేవుడు ఆ ప్రేమను తెలియచేయడానికి ఈ లోకానికి మానవునిగా వచ్చాడండి. మనలా రావాలనుకునే ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టే అంతగా ప్రేమించారు కనుక మరలా ఆయన ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారండి. ఉండటమే కాదు, అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక దెబ్బలండి. ఆయన అంతగా నలిగిపోయారు. ఎందుకు అంటే మన ప్రేమించారు కనుక. మన ఆ ప్రేమ ఎలా తెలియచేయాలో ఆయన మానవునిగా తెలియచేయాలనుకున్నారు కనుక మనం చేసిన తప్పులు, మనం చేసిన అపరాధాలు, మన చేతులతో చేసిన తప్పులను బట్టి ఆయన చేతుల్లో మేకులు దిగొట్టుకున్నారు. మనం కాళ్ళతో నడిచి చేసే తప్పులను, పాపాలను బట్టి ఆయన కాళ్ళ మీద మేకులు దిగొట్టారండి ఆయనకి. మనం తలంపులతో మనం చేసే తప్పులను బట్టి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం వచ్చుబడింది. అంతగా ఆయన చేతులు చాచి ఆయన మన కోసం తన మరణమయ్యారండి. ఎందుకు అంటే అంతగా ప్రేమిస్తున్నానని తెలియచేయడానికి. సమస్త జనులారా నా యొద్దకు రమ్మని ఆయన చేతులు చాచి మనందరినీ పిలుస్తున్నారు. ఎందుకు అంటే ఆ ప్రేమను చూపించాలని ఆయన ఈ లోకానికి వచ్చారండి. అలాగే చూపించడమే కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచారు. అంటే మనకు కూడా మనం అందరము చనిపోయాక ఆయన నిత్య జీవం ఉంది, ఆయన నిత్య రాజ్యానికి మనందరినీ వారసులు చేయాలని ఆయన తిరిగి 3వ దినాన లేవటం జరిగిందండి. లేవటం జరిగి మనందరికీ మాదిరి చూపించి ఆయన వెళ్ళారు. ఆ ప్రేమ ఎంత ప్రేమ, లోతైన ప్రేమ. అది మనుషుల్లో దొరికేది ప్రేమ కాదండి. ఈ లోక ప్రేమలన్నీ స్వార్థపూరితమైన ప్రేమలే. ఏదో ఒకటి ఆశించి ప్రేమించే ప్రేమలే కానీ నిస్వార్థమైన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ అండి. ఇంత గొప్ప ప్రేమ మేము రుచి చూచాము. ఎందుకు అంటే ఆ ప్రేమను మేము ఒకప్పుడు ఎరగని వారమేనండి, ఆ ప్రేమను తెలుసుకొని వారమే. మేము ఎలా వచ్చి మీ గ్రామానికి తెలియచేస్తున్నామో అలాగే మాకు ఎవరో ఒకరు తెలియచేయబట్టే మేము ఆ ప్రాంతాల నుంచి వచ్చి మీకు తెలియచేస్తున్నామండి ఆ ప్రేమ. మేము ఈ 5 నిమిషాల్లో చెప్తే మీకు ఆ ప్రేమ అర్థం కాదు, కానీ నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. అది రుచి చూచి మేము తెలుసుకున్నామండి. ఆ ప్రేమలో ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ ఆ ప్రేమలో ఉన్న తృప్తి, ఆ ప్రేమలో ఉన్న ఆనందం, ఆ ప్రేమలో ఉన్న ఆత్మాయత, హత్తుకునే ఆ జీవము గల ఆ దేవుని ఆ ప్రేమను మేము రుచి చూచాము కనుక మీకు తెలియచేయడానికి వచ్చామండి. ఆ ప్రేమను మీరు కూడా అర్థం చేసుకుంటారని మేము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి నువ్వు నడిపించారు, అందుని బట్టి వందనాలు. అవును ప్రభా, నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. ఈ లోక మనుషుల కంటే అత్యున్నతమైన ప్రేమతో అందరినీ ప్రేమిస్తున్నావు అయ్యా. ఈ గ్రామ ప్రజలను మీరు ప్రేమిస్తున్నారు తండ్రి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు, అందుని బట్టి వందనాలు. ఎవరైతే ఇంకా నిన్ను ఎరగలేదో ప్రభా, నీ ప్రేమను తెలుసుకోలేదో ప్రభా, ఈ లోక ప్రేమల కంటే నీ ప్రేమ గొప్ప ప్రేమని, శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావని, నిన్న నేడు నిరంతరము కూడా ప్రేమిస్తూనే ఉంటావని ప్రభా ఈ గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాలి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనే మీరు కాచి కాపాడండి. గ్రామంలో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు అయ్యా, వృద్ధులు అందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, గ్రామాన్ని రక్షించి, గ్రామానికి మేలు చేసి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో బ్రతమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ.